మన ప్రాణానికి ప్రాణాధారం శ్వాస. ఈ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలను గనక కంట్రోల్ చేయగలిగామంటే మహాద్భుతాలు సృష్టించారు. ప్రాణాయామం అనేది అంత ముఖ్యమైనదన్నమాట. సో మనం బ్రీతింగ్ ఊపిరి తీసుకుని వదిలే క్రమంలో ఊపిరి అని తీసుకున్నప్పుడు గాలి నిండా ఊపిరితిత్తులు నిండా తీసుకుంటున్నాం, గుండె కొట్టుకునేది ఎక్కువ అవుతుంది. ఊపిరి వదిలినప్పుడు గుండె వేగం తగ్గుతుంది. ఊపిరి తీసుకున్నప్పుడు గుండె వేగం ఎక్కువ అవుతుంది. ఊపిరి తీసుకున్న దాంట్లో ఉన్న ఆక్సిజన్ని గబగబా గుండె తీసుకుని వేరే వేరే శరీర భాగాలకు అందించడం. ఇప్పుడు సింపాథెటిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఊపిరి పూర్తిగా వదిలే క్రమంలో పారాసింపాథెటిక్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది. అప్పుడు హార్ట్ రేట్ తగ్గుతుంది. సింపాథెటిక్ అంటే హర్రీబరీగా గబగబా కొట్టేసి దాన్ని ఎక్కువ చేయడం సింపాథెటిక్ యాక్టివిటీ. పారాసింపాథెటిక్ యాక్టివిటీ స్లో చేయడం. గుండె కొట్టినప్పుడు సింపాథెటిక్ యాక్టివిటీ, గుండె రిలాక్సేషన్ తగ్గినప్పుడు పారాసింపాథెటిక్ యాక్టివిటీ. రెండు ఒకేసారి జరగవు. ఇప్పుడు గుండె సింపాథెటిక్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఎక్కువగా పంప్ చేస్తుంది. మనకి రిలాక్సేషన్ కావాలంటే మన బ్రీతింగ్ ప్యాటర్న్ను ఒక క్రమ పద్ధతిలో ఉండాలన్నమాట. ఈ క్రమ పద్ధతిలో వేవ్ ప్యాటర్న్లో ఊపిరి తీసుకోవడం వదలడం, ఊపిరి తీసుకోవడం వదలడం ఇలాంటివి చేయాలి. ఇంకా మెడిటేషన్ లాంటివి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి. వాటిల్లో ఏంటంటే ఊపిరి 4 సెకండ్లుగా స్లోగా 4 సెకండ్లుగా తీసుకుని 7 సెకండ్లు బంధించి మళ్ళీ 8 సెకండ్లుగా స్లోగా వదిలేమనుకోండి, మనకి పారాసింపాథెటిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. సింపాథెటిక్ యాక్టివిటీ ఊపిరి తీసుకోవడం, గుండె స్పీడ్ అవ్వడం. పారాసింపాథెటిక్ యాక్టివిటీ ఏంటంటే స్లో చేయడం, హార్ట్ రేట్ తగ్గించడం, కార్టిసాల్ తగ్గించడం, ఇమ్యూన్ సిస్టమ్ పెంచడం, డైజెషన్కి ఉపయోగపడేవి అన్నీ పారాసింపాథెటిక్ యాక్టివిటీలో ఉంటాయి. రెగ్యులర్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చేయొచ్చు. ప్రాణాయామాలు 8 రకాలు ఉన్నాయి కదా, అన్ని రకాలు ప్రయత్నం చేయొచ్చు. ప్లీజ్ టేక్ కేర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.